కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు. పవన్ కళ్యాణ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ భేటీకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు మహారాష్ట్ర అంశాన్ని కూడా ఇక్కడ డిస్కషన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలో పవన్ ప్రచారం, ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి అంటే మహాయుతి అక్కడ అధికారంలోకి రావడం, మరికొద్ది గంటల్లోని ముఖ్యమంత్రి అంశం తేలిపోతుంది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ సినారియోలోని అటు మహాయుతి కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ని ప్రధాని మోదీ అభినందించినట్టుగా తెలుస్తోంది. మీరు వెళ్ళి ప్రచారం చేయడం, మరీ ముఖ్యంగా 100% స్ట్రైక్ రేట్తో మీరు దూసుకు వెళ్ళిపోతున్న విధానం బాగా నచ్చింది. మీరు మీ ప్రచారం కావచ్చు, మీ ప్రచారం జరిపిన తీరు కావచ్చు, లేకపోతే మీరు తీసుకువెళ్తున్న విధానం కావచ్చు, 100% స్ట్రైక్ రేట్తో మీరు దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ని అభినందించారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్కి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్గా జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మీరు ఎక్కడితో ఆగకూడదు, మీరు దేశ రాజకీయాల మీద ఇంకా ప్రభావం చూపించగలరు అంటూ కూడా ఆయన ఆ కాన్వర్సేషన్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో మీరు 21 సీట్లు సాధించారు, 100% స్ట్రైక్ రేట్ని సాధించారు. మహారాష్ట్రలో కూడా ఈక్వేషన్ కలిసి వచ్చింది. మీరు ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఇంపాక్ట్ చాలా బలంగా ఉండింది అంటూ కూడా ఇటు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరిగినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ ఫర్ గివింగ్ హిస్ valuable time amidst hectic parliament sessions for my first meeting in Gandhinagar. Till this meeting, it was always filled with warmth, and I always leave the meeting with admiration for him, and his commitment and love for Bharat is truly inspiring. Thank you, sir. అంటూ పిఎంఓ ఇండియాను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఎంపీలు తంగెళ్ల శ్రీనివాస్ అలాగే బాలశౌరి కూడా మీరు చూడొచ్చు. ఈ భేటీలో కీలకమైన అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కేవలం మీరు మహారాష్ట్రకు మాత్రమే పరిమితం కాకూడదు. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో కావచ్చు, దాంతోపాటు బీహార్ ఎన్నికల్లో కూడా మీరు ప్రచారం చేయాలి. మీరు దేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించగల వ్యక్తి, మీకు ఆ చరిష్మా ఉంది, మీకు అంతటి క్యాపబిలిటీ ఉంది అంటూ కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ ఇంపాక్ట్ ఇప్పటికే మీరు చూశారు. కేవలం మీరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాలేదు, మహారాష్ట్రలో కూడా మీరు ప్రచారం చేశారు. మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్న సందర్భంలో తెలుగు రాష్ట్రాల నుంచి అంటే తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల మీద మీ ప్రభావం చాలా మెండుగా ఉండింది. ఆ నేపథ్యంలోనే మహాయుతి కూటమి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవడం కావచ్చు, లేకపోతే ఎన్నికల్లో గెలవడం కావచ్చు, అది కీలక పాత్ర పోషించిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇలాగే మీరు కంటిన్యూ కావాలి, అటు బీహార్లో కావచ్చు, లేకపోతే వచ్చే ఢిల్లీ ఎన్నికల్లో కావచ్చు, వీటిల్లో కూడా ఇక్కడ కూడా తెలుగు ప్రాంత ప్రజలు ఉన్న చోట మీరు క్యాంపెయినింగ్ చేయాలి. ఇటు దేశ రాజకీయాల్లో మీరు కూడా కీలక పాత్ర పోషించాలి అంటూ కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో చూసాం ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఒక వేదిక మీద ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా ప్రమాణ స్వీకారం రోజు ఆ విషయంలో ఒక్కసారి మీరు అలా రివైండ్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక ప్రధాని మోదీ ఇటు పవన్ కళ్యాణ్ భుజం తట్టిన విజువల్స్ మీరు చూశారు. అట్ ద సేమ్ టైం అప్పుడు చిరంజీవితో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయన భుజం తడుతూ మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూశారు. వీళ్ళిద్దరి మధ్య మీరు చూస్తే ఆ కాన్వర్సేషన్ చూడొచ్చు, చాలా సరదాగా జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు పవన్ని భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో ఎంకరేజ్ చేస్తోందో. పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ సేవని ఉపయోగించుకోవాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, అది పొలిటికల్గా కావచ్చు, లేకపోతే తనకున్న ఆ ప్లస్ పాయింట్స్ కావచ్చు. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వెళుతున్నట్టు కూడా చర్చ జరుగుతుంది భారతీయ జనతా పార్టీలోని. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఆయన చేసిన క్యాంపెయినింగ్, అట్ ద సేమ్ టైం సనాతన ధర్మ అంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాద విషయంలో ఆయన తీసుకొచ్చిన సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు అనే అంశానికి తీసుకొచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. జాతీయ స్థాయిలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పేరు వినిపించింది. ఈ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా ఇటు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ని మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల మీద క్యాంపెయినింగ్ చేయించారు. అక్కడ ఆఫ్ కోర్స్ మహాయుతి గెలుపొందింది. ఈ అంశాలు కూడా అక్కడ డిస్కషన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చాయి, ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీలు ఇంకా ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి?
సచిన్, గత 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన అయితే కొనసాగుతూ వస్తుంది. కేంద్ర మంత్రుల్ని ఒక్కొక్కరిగా కలుస్తూ వస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న పనులపైన ఆయన ప్రధానంగా మంత్రులతో చర్చిస్తున్న విషయాలైతే చూస్తూ వస్తున్నాం. ఈ రోజు అనేక ఆసక్తికరమైన పరిణామాలు అయితే ఢిల్లీలో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ప్రధాన మంత్రితోటి భేటీ అయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న తరుణంలోనే ఆయన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత దానిపైన కూడా ఆయన మాట్లాడడం, ఆయన క్యాంపెయినింగ్ చేసిన ప్రతి ప్రదేశంలో కూడా ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఆయన ఎక్కడైతే క్యాంపెయిన్ చేశాడో అక్కడ అభ్యర్థులంతా గెలుపొందడంతో ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, మీ యొక్క చరిష్మా భారతదేశం అంతటా కూడా ఉంది. ఖచ్చితంగా మీరు భారతదేశ రాజకీయాల్లో కీలకమైన స్థానాల్లో ఉంటారు అన్నది కూడా ఆయన పవన్ కళ్యాణ్ తోటి అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాకే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా బీజేపీలో ఒక స్టార్ క్యాంపెయినర్ గా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మారబోతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా గోపి పవన్ కళ్యాణ్ టూర్ లో ఇటు కేంద్ర మంత్రులతో కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కీలక నేతలతో భేటీ అయినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కాదు, పవర్ కళ్యాణ్ మీరు దేశ రాజకీయాల మీద ప్రభావం చూపించగలరంటూ కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఏమైనా కీలకమైన స్థానం కావచ్చు, లేదా కీలకమైన పొజిషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే క్యాంపెయినింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కూడా బీజేపీ నేతలంతా కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ వచ్చాం. మోదీయే డైరెక్ట్ గా ఈయన పవన్ కాదు తుఫాన్ అంటూ కూడా ఆయన మొట్టమొదటిసారి లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లింగ్ లో ఆయన మాట్లాడిన మాటలు అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పైన చర్చ జరిగే విధంగా ప్రధాని మోదీ మాటలు ఉండడం జరిగింది. ఆ తర్వాత కూడా బీజేపీ నేతలంతా కూడా ఆయనతో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. చాలా ఆయనకు ఎక్కడ లేని గౌరవం అయితే బీజేపీలో దక్కిందని చెప్పుకోవచ్చు. మరి వీటన్నిటిని కూడా చూస్తే ఆయన ఒక కీలకమైన స్థానంలోనే బీజేపీలో కొనసాగుతున్నారనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన పార్టీ పరంగా వేరే దూరంగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ అలయన్స్ తోటి కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా ఆయన మోదీకి చాలా దగ్గరగా చేసిన పరిస్థితులు చూశాము. మోదీ కూడా ఆయన అదే స్థానంలో పొగడము, అదే స్థానంలో ఆయనకు గౌరవం ఇవ్వడం చూస్తుంటే బీజేపీ మాత్రం ఖచ్చితంగా బీజేపీ నేతలు, ఇతర నేతలు కూడా, కేంద్ర మంత్రులు కావచ్చు, ఫోటోలు ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేద్దాం పీసీఆర్, దీని గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గోపి, సాధారణంగా కాన్వర్సేషన్ జరిగినప్పుడు ఒక సీరియస్ మోడ్ లో రాజకీయ నాయకులతో కావచ్చు, లేకపోతే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులతో కావచ్చు మాట్లాడుతున్న సందర్భాన్ని చూడొచ్చు. కానీ ఈసారి ఈ ఫ్రేమ్లో మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఒక స్మైలీ ఫేస్, ఎస్ ఈ ఫ్రేమ్లో ఒక్కసారి అలా పాజ్ చేసే ప్రయత్నించండి. విజువల్ చూడండి, ఇద్దరూ కూడా చాలా చాలా చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటున్న సందర్భాన్ని చెప్పుకోవాలి. ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ మొట్టమొదటి నుంచి కూడా. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మరి ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ బాండింగ్ మరింత పెరిగింది. దానికి నిదర్శనమే బ్యాక్ టు బ్యాక్ ఆయన కేంద్ర మంత్రులను కలవడం కావచ్చు, కేంద్ర మంత్రులు సానుకూలంగా ఉన్న సిచ్యువేషన్. సో ఎలా చూడొచ్చు గోపి, ఇటు ప్రధాని మోదీతో అలాగే పవన్ కళ్యాణ్తో వీళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాపోకి సంబంధించి, అంటే భారతీయ జనతా పార్టీతోనే పవన్ కళ్యాణ్ కున్న ర్యాపో గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది ఢిల్లీ వ్యాప్తంగా కూడా. కరెక్ట్ సచిన్, ఎందుకంటే ఆ ఫోటో చూసినప్పుడు కూడా చాలా మంది అనుకున్న విషయం ఏంటంటే ఒక ఇద్దరి మధ్యలో ఏదైతే బాండింగ్, గతంలో ఏదైనా ఒక విషయం గురించి చర్చించుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అదే విషయం జరిగినప్పుడు మనం ముందే మాట్లాడుకున్నాం కదా, అదే జరిగింది అనే ఒక సంభాషణను కళ్ళ ద్వారా చెప్పుకునే ప్రయత్నమే ఆ ఫోటో అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడిన విషయాలు కావచ్చు, ఎన్నికల తర్వాత ఆయన సాధించిన క్యాంపెయినింగ్ చేసిన తర్వాత ఆయన సాధించిన నియోజకవర్గాల్లో విజయం కావచ్చు, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆ యొక్క సంభాషణలో ఆ ఫోటో మాత్రం మనకు అనేక విషయాలను కూడా చెప్తుంది. ఎందుకంటే గతంలో మనం ఇదే విషయాన్ని మాట్లాడుకున్నాం, ఇలాగే జరగాలి అనుకున్నాం, ఖచ్చితంగా అదే జరిగింది అనే విధంగా అయితే ఆ ఫోటో మనకైతే చెప్తుంది. ఖచ్చితంగా ఆ ఫోటోలో అదే సంభాషణ కూడా అదే సందర్భంగా అది జరిగి ఉండొచ్చు అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు టూర్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఖచ్చితంగా మోదీ మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయనకు ఇచ్చిన స్థానం, ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత అయితే మాత్రం బీజేపీ అగ్రనాయకుల్లో కూడా అదే విధంగా సుస్థిరంగా ఉండిందని చెప్పుకోవచ్చు. ఇదే
రానున్న రోజుల్లో కూడా కొనసాగే అవకాశాలు కనపడుతుంది. ఎందుకంటే అలయన్స్ కేవలం అలయన్స్ గా మాత్రమే పవన్ కళ్యాణ్ ని చూడడం లేదు, తనలో ఆ పార్టీలో ఒక వ్యక్తిగా మాత్రం వాళ్ళు గౌరవిస్తున్నారు. ప్రధాని కూడా ఆయనకు ఇచ్చే విలువను బట్టి ఖచ్చితంగా కింది స్థాయి లీడర్స్ అంతా కూడా అదే గౌరవంతో ఆయనతోటి మిగులుతున్న పరిస్థితి ఉంది. ఒక జనసేన అధ్యక్షుడిగా మాత్రం ఆయన